జంగమ్మ రంగమ్మ. ఎట్లా 4000 పింఛన్ వస్తుందా? వస్తలేదు నాయన, ఏం వస్తలేదు. ఆ బస్సులు వేస్ట్ పిరి పెట్టిండు. బస్సు ఎక్కితే ఇంకా ఇంకో బస్సు వస్తే చూడ అంటారు వాళ్ళు. వాళ్ళ కోపాలు ఎక్కువైనాయి. మరి మాకు ఏమిస్తలేడు. కోటీశ్వరం చేస్తాడట మిమ్మల్ని. ఏమిచ్చి అయ్యా అన్నట్టే కుక్కంది అన్నట్టు అంటారు మళ్ళీసారి. ఎందుకమ్మా? ఎందుకు ఏం చేసిండు వచ్చి ఏం చేస్తుండయ్యా మాకు? ఆ బస్సులు ఎందుకు పిరిగా పెట్టిండు? సంవత్సరానికి ఒకసారి ఎక్కం మేము, మాకెందుకు పిరిగి? కోటీశ్వరం చేస్తాడట కోటి మంది. ఆయన కోటీశ్వరిని చేస్తాడో ఆడు దెబ్బలు తింటాడు ఆఖరికి చూడుర్రి. ఎందుకు పథకాలు ఇస్తున్నారు కదా? ఏం పథకాలు ఇచ్చిండు? ఏమిచ్చిండు? భూమి ఉంటే పింఛని అది వేస్తానే లేడా? పింఛన్ ఇంతవరకు లేదు మాకెన్నడు. ఒక్క నెల ఇచ్చి బంద్ చేసిండు. ఏమిస్తుండు? ఏమిస్తలేడు. ఆడు మళ్ళాసారి గెలిస్తే చూడుండ్రి, ఆయన కానొస్తే పంది దొక్కినట్టు దొక్కుతారు జనాలు, ఎవ్వరు ఊకోరు. చూడు మళ్ళా 10 ఏళ్ళకి రేవంత్ రెడ్డి ఉంటున్నాడట. 10 ఏండ్లు కాదు, ఈ 5 ఏండ్లు నిండా చేసే వరకు ఆయనకి ఎన్ని మాటలో చూడు. ఎందుకు తిడుతురమ్మా మరి? ఎందుకు? ఏం ముఖ్యమంత్రి ఏం చేసిండు? గాసు పిరి అన్నాడు. ఏది పిరి ఇచ్చిండు? 500కే ఇస్తున్నాడట సిలిండర్. ఏడా 1000 రూపాయలు 1100. ఎవరు ఇస్తున్నారు బిడ్డ? ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడట. ఏడ పిరికి అంటారంటే పాడైంది ఉందా? పిరి ఎన్నడూ లేదు. బిల్లులు కట్టడే సరిపోతుంది. మళ్ళా మాత్రం గెలవడు. కళ్యాణ లక్ష్మితో బంగారం ఇస్తాను. ఆయన ముఖం చెప్పుడే ఉంది. ఎవరికి ఇచ్చిండు? ఎవరి పేరు అందులో రాసుకుండో చూపియమని ఉప్పించిండు, గెలిచిండు, బయట పడ్డాడు. ఇక ఆగుతలేడు కొడుకు. మళ్ళా గెలిస్తే ఆయన పందింతో గిరాడు దొక్కుతారు, అంతకు తప్ప ఏం లేదు. మార్పు రావాలనుకున్నారు కదమ్మా, మరి ఎందుకు మారాడు? ఏమి ఇయ్యాడు. ఏమిస్తుండయ్యా మాకు? కష్టం చేసుకుంటున్నాం, బతున్నాం అంతే. సంవత్సరం పాలన బాగాలేదంటారు. బాగాలేదు. మళ్ళీ రాడు రేవంత్ రెడ్డి. రాడు, మరీ రాడు. ఇప్పుడు మా పేరు మీద అయితే ఏది రాలేదు. నేను 40-30 ఏళ్ళు సంసారం చేయబట్టి మాకున్న 44 గజాలు ఇల్లు మా పేరు మీద వస్తే అన్ని కొట్టేస్తాడు. మేము కన్నా కూలి చేసుకుంటాము. ఎందుకు తమ్మి వచ్చి ఏం లాభం? ఆయన ఏం చేసిండు? మాకున్నది గది ఏది లేని నిరుపేదకు చూసి ఇవ్వాలి, కానీ ఉన్నోనికే పెడతారయ్యా కష్టం చేస్తే. లేని చూసి ఇవ్వాలి తమ్మి. ఎవరైనా మొదట్లో పేరు ఎవరు ఏం లేకుంటుంటుంది చూడు, వాళ్ళకి ఇవ్వాలి. ఏం లాభం? నువ్వు అందరికేమో కొట్టేస్తావు, ఉన్నోనికే పెడతీవి, ఏం లాభం వస్తుంది తమ్మి? ఎవరైనా ఆయనైనా 4 ఏండ్లు 5 ఏండ్లు వెళ్ళిపోతాడే, ఎవడేం ప్రపంచం మీద గుంజుకోడు. అంతే తమ్మి నా బాధ. మాకే పథకం రాలేదు, వచ్చినాయి కొట్టేసుకొని పోతుండు. మాకు ఇప్పుడు ఒక ప్లాట్ వచ్చిందన్న, ఆడ మొదట్లో చెక్ చేయాలిగా ఈమెకు ఈ పేరు మీద గిది ఉందా అని, అది చూసి ఇవ్వాలి. మాయి గుంజుకపోయి ఉన్నోనికే పెడతీవి, గరీబోంది ఉన్నోనికే పెడతీవి, ఏం లాభం వస్తుంది? అది మాకు ఏది లేదు. ఇవ్వాలి తమ్మి, గరీబ్ మొత్తం మొదట్లో చెక్ చేసి ఇవ్వాలి. ఇచ్చేది కూడా నీ పేరు మీద 4 వచ్చినాయి, 4 సార్లు అమ్ముకున్నావు, మళ్ళీ పట్టలేకుంటున్నావు, కానీ మొత్తం రానోనికి ఇవ్వాలి తమ్మి. ఏది ఇచ్చినా అదే నేను కోరుకునేది అంతే.